ఈ తరంలో మనిషి జీవితంలో అతి ముఖ్యమైన విషయం మొబిలిటీ. ఎక్కడికి వెళ్ళినా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మనతో ఉండాల్సిందే. పోర్టబిలిటీ ఉన్న డివైస్ మనతో ఉంటేనే పనులన్నీ పూర్తవుతాయి. అయితే ఫోన్తోనే అన్ని పనులు కావు. ఆఫీస్ పని ఉందంటే ల్యాప్టాప్ ఉండాల్సిందే. అందులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చాక ల్యాప్టాప్ మన తోడుంటే ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు. ఆఫీస్కి డుమ్మా కొట్టకుండానే ప్రయాణాలు చేయొచ్చు. మరి 2024లో జనాన్ని బాగా ఆకట్టుకున్న ల్యాప్టాప్ సేవనది ఇప్పుడు తెలుసుకుందాం. రెండు 2024లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవి అంటే ఖచ్చితంగా హై ఎండ్ ల్యాప్టాప్స్ అని చెప్పుకు తీరాలి. 2024లో చాలా మంది పాత ల్యాప్టాప్స్ కి బాయ్ చెప్పేయాల్సి వచ్చింది. ఎందుకంటే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కి మైక్రోసాఫ్ట్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం అనేది 2025లో క్లోజ్ అయిపోతుంది. అందుకే ఈ లోపులోనే ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేసుకోవాలని చాలా మంది అనుకున్నారు. ల్యాప్టాప్లో రిలయబుల్గా పని చేసుకోవాలంటే SSD హార్డ్ డిస్క్, మంచి ర్యామ్ చాలా ముఖ్యం. అన్నిటికీ మించి ఇప్పుడు కంప్యూటింగ్లో AI అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. జనరేటివ్ AI టూల్స్ ఏవి రన్ చేయాలన్నా ముందు మన ల్యాప్టాప్ బాగుండాలి. అందులోనూ గ్రాఫిక్ కార్డ్ గొప్పగా ఉండాలి. లేదంటే AI సబ్స్క్రిప్షన్స్కే జీతం ఖర్చయిపోతాయి. అది 2024లో జనం పరిస్థితి. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చులకి అలవాటు పడ్డ వాళ్ళు మంచి ల్యాప్టాప్స్నే కోరుకున్నారు. అందులోనూ ఖర్చుని ఎఫర్ట్ చేయగల వాళ్ళు కాస్ట్లీ ల్యాప్టాప్స్ కొనేశారు. 2024లో హై ఎండ్ ల్యాప్టాప్స్ ప్రైసెస్ 1,50,000 నుంచి మొదలుపెట్టి 4 లక్షల వరకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 5 టాప్ ల్యాప్టాప్స్ అన్ని విండోస్ 11తో లభిస్తున్నాయి. 8 నుంచి మొదలుపెట్టి 16 GB వరకు కెపాసిటీ కలిగిన గ్రాఫిక్ కార్డ్స్ ఈ ల్యాప్టాప్స్లో ఉన్నాయి. ముందుగా టాప్ ల్యాప్ అయిన డెల్ ఎలియన్వేర్ M18R2 గురించి చెప్పుకుందాం. i9 14 జనరేషన్ ప్రాసెసర్తో వచ్చే ఈ ల్యాప్టాప్ ప్రైస్ దాదాపు 4.5 లక్షలు. హార్డ్ డిస్క్ 1 TB, ర్యామ్ 64 GB, దీంతో 16 GB గ్రాఫిక్ కార్డ్ ఇస్తున్నారు. జనరేటివ్ AI వర్క్ చేసుకోవాలంటే ఈ ల్యాప్టాప్ అద్భుతంగా పనికొస్తుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది డెల్ XPS 14 కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్తో 1 TB SSD హార్డ్ డిస్క్తో వచ్చే ఇందులో ర్యామ్ కాస్త తక్కువ 32 GB మాత్రమే. కానీ గ్రాఫిక్ కార్డ్ మాత్రం 16 GB ఇచ్చేశారు. దీని ప్రైస్ దాదాపు 2.5 లక్షలు. ఇక ASUS ROG Strix Scar 16లో అయితే హార్డ్ డిస్క్ కాస్త ఎక్కువ ఇచ్చారు, 2 TB SSD, కానీ గ్రాఫిక్ కార్డ్ మాత్రం 12 GB మాత్రమే. అయితే దీని ప్రైస్ దాదాపు 3 లక్షలుంది. అయినా పర్ఫార్మెన్స్లో ఎంత మాత్రం తీసిపోని టాప్ ల్యాప్టాప్ ఇది. ఇక ASUS ROG సిరీస్లోనే వచ్చిన Zephyrus G16 2 లక్షల్లో వస్తుంది. అయితే దీంట్లో ఉన్న AMD ప్రాసెసర్ డోడెకా కోర్ రైజెన్ ప్రాసెసర్ని దీంట్లో వాడారు. ర్యామ్ 16 GB, హార్డ్ డిస్క్ 1 TB SSD, అయితే గ్రాఫిక్ కార్డ్ 18 GB ఇచ్చారు. ఇక టాప్ 5గా చెప్పుకోదగింది MSI బ్రాండ్ నుంచి వచ్చిన క్రాస్ హెయిర్ 16HX కోర్ i7 14 జనరేషన్ ప్రాసెసర్తో వచ్చిన ఈ ల్యాప్టాప్లో కూడా 8 GB గ్రాఫిక్ కార్డ్ ఇచ్చారు. అయితే దీని ప్రైస్ మొదటి వాటితో పోల్చితే తక్కువ, 1.3 లక్షలు మాత్రమే. సరే, లక్షలు పెట్టి ల్యాప్టాప్ కొనాలనుకునేది ఎప్పుడు? హై ఎండ్ గ్రాఫిక్ వర్క్స్ చేయాలన్నప్పుడు. కానీ మామూలు ఆఫీస్ వర్క్ కోసం అయితే అంత పెట్టనక్కర్లేదు. అలాగని మరీ 15,000, 20,000లో మంచి ల్యాప్టాప్స్ రావు. అందుకే 30,000 లోపు బెస్ట్ అనిపించుకున్న టాప్ 5 ల్యాప్టాప్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వీటిలో అన్ని విండోస్ 11తో రావడం లేదు, విండోస్ 10తో వస్తున్నాయి. కొన్ని విండోస్ కంప్యూటర్లు కాదు, క్రోమ్ బుక్స్ మాత్రమే. వీటిలో గ్రాఫిక్ కార్డ్స్ పాపులర్గా ఉండవన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే పోర్టబుల్గా ఎక్కడి నుంచైనా ఆఫీస్ పని చేసుకోవడానికి ఇవి బ్రహ్మాండంగా పనికొస్తాయి. సో 30,000 లోపు బెస్ట్ బడ్జెట్ ల్యాప్టాప్స్ ఏంటో చూద్దాం. ముందుగా రియల్మీ బుక్ స్లిమ్ గురించి చెప్పుకోవచ్చు. కోర్ i3 11th జనరేషన్ ప్రాసెసర్తో 256 GB SSDతో వస్తుంది. ర్యామ్ 8 GB మాత్రమే అయినా డీసెంట్గా పనిచేస్తుంది. ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి వచ్చిన ఇన్బుక్ Y1 Plus XL28 కూడా మంచి ల్యాప్టాపే. 512 GB SSD, 8 GB ర్యామ్తో వచ్చే ఈ ల్యాప్టాప్ 28,000కే దొరుకుతోంది. ఇక ASUS Chromebook Flip కూడా మంచి ల్యాప్టాప్గా పనికొస్తుంది. అయితే మెమరీ బాగా తక్కువ, 32 GB eMMC మాత్రమే ఇందులో ఉంది. అయినా క్రోమ్ బుక్స్లో ప్రస్తుత కాలంలో బెస్ట్ అనిపించుకున్న వాటిలో ఇది ఉంది.
ఇక హెచ్పి నుంచి వచ్చిన క్రోమ్బుక్ 11A NA0002MU అనే మరో మోడల్ ఉంది. 64GB SSD, ఇది కూడా బాగా పనిచేస్తుందని పేరు తెచ్చుకుంది. విండోస్ ల్యాప్టాప్ కంటే క్రోమ్బుక్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇదో మంచి చాయిస్. అయితే AMD ప్రాసెసర్తో లభించే హెచ్పి ల్యాప్టాప్ 15Q/002X డ్యువల్ కోర్ A9 ప్రాసెసర్తో వచ్చే ఈ ల్యాప్టాప్లో 1TB హార్డ్ డిస్క్, 4GB ర్యామ్ ఇచ్చారు. 2GB గ్రాఫిక్ కార్డ్ కూడా బేసిక్ పనులు బాగానే చేసి పెడుతోంది. సో 30,000 లోపు మంచి ల్యాప్టాప్స్ కోరుకున్న వాళ్ళు 2024లో ప్రిఫర్ చేసిన ల్యాప్టాప్స్ ఇవ్వండి.